నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ తుది దశకు చేరుకుంది. దాదాపు 2 నెలల పాటు సాగిన పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఇవాల్టితో ముగిసింది. ఏకంగా 7 దశల్లో జరిగిన పోలింగ్లో యావత్ భారతావని ఉత్సాహంగా పాల్గొంది. వచ్చే 5 ఏళ్ల పాటు దేశం దిశను నిర్దేశించే ఈ సార్వత్రిక సమరంపై భారత్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. ఇదే అంశంపై ఇవాళ మనం ప్రత్యేకమైన చర్చను చేపట్టినాం. ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు. నమస్తే సార్. అలాగే మనతో పాటు రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు ఉన్నారు. మరో రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు ఉన్నారు. నమస్తే అండి. ముందుగా నిరంజన్ రెడ్డి గారు, దాదాపు 2 నెలల పాటు 7 వారాల పాటు సుదీర్ఘంగా దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ ప్రజలు పోలింగ్లో పాల్గొన్నారు. ఈరోజు తుది పోలింగ్ కూడా ముగిసింది. 7వ దశ పోలింగ్ కూడా కొద్దిసేపు క్రితమే ముగుస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎట్లా చూడాల్సిన పరిస్థితి ఉంది ప్రజాస్వామ్యంలో ఈ అతిపెద్ద పండుగ ప్రక్రియను? అంటే ప్రజలు ఈ మొత్తం ప్రక్రియలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు అని మొత్తం ప్రజలకు ఆపాదించడం నాకు ధైర్యం సరిపోవట్లేదు. ఒకటి కారణం ఏంటంటే, ఒకటి ప్రభుత్వం 2 సార్లు మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అయితే ఉందో 2 టర్ములు, ఇది ఫైనల్గా నాన్ పర్ఫార్మింగ్ గవర్నమెంట్గానే నిలబడింది ఈరోజు. ఫైనల్గా స్థూలంగా మనం సూత్రీకరించి ఒక వాక్యంలో చెప్పాలంటే, ఇట్ హెస్ బీన్ ఏ నాన్ పర్ఫార్మింగ్ గవర్నమెంట్ బై అండ్ లార్జ్. వాళ్ళు చెప్పినటువంటి మాటలకు, వాళ్ళు ఇచ్చిన హామీలకు, ప్రధానమైనటువంటి హామీలు ఏవి నెరవేర్చినటువంటి వైనం దేశం యొక్క పరిస్థితి ఏ రంగాల్లో ఎట్లెట్లా క్షీణించిందో మన కళ్ళ ముందర ఉంది. అదే మోతాదులో చూసినప్పుడు మరి అటువంటి పరిపాలనను, అటువంటి రాజకీయాలను నిరసిస్తూ చాలా ఉత్సాహంగా ప్రజలు ఆ పార్టీని ఓడగొట్టడానికి ముందుకు దూసుకొని పోయేటువంటి విధంగా కార్యోన్ముఖులు చేసి ప్రజల్ని నడిపించిందా విపక్షంగా ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీ లేదా పార్టీలు అంటే, వీళ్ళు నాన్ పర్ఫార్మింగ్ అపోజిషన్గానే ఉన్నారు. బహుశా భారతదేశ ఎన్నికల ప్రక్రియలో ఒక నాన్ పర్ఫార్మింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాన్ పర్ఫార్మింగ్ అపోజిషన్గా ఉండడం ఇదే మొదటిసారి ఏమో అనిపిస్తుంది నాకైతే, నాకు స్పృహ తెలిసినప్పుడు. కారణం ఏంటంటే, ఒక ప్రభుత్వం యొక్క పనితీరు బాగా లేనప్పుడు ప్రజలలో కాన్స్టెంట్గా రిజిస్టర్ చేసి దాన్ని అడ్వాంటేజ్ తీసుకునేటువంటి ఫుల్లెస్ట్ స్థాయిలో, దాన్ని మ్యాక్సిమం స్థాయిలో ఎక్స్ప్లాయిట్ చేయగలిగిన పరిస్థితి ఉండాలి అపోజిషన్కి. అంటే చాలా షార్ప్గా, పాయింటెడ్గా అంశాలని సద్వినియోగం చేసుకోగలగాల. సరే, మీడియా మా చేతిలో లేదు, మీడియా అధికార పార్టీ చేతిలో ఉంది, మోడీ గారి చేతిలో ఉంది, బీజేపీ చేతిలో ఉంది, మా వాయిస్ బయటికి రానియట్లేదు, ఇదంతా ఒక వాదన వీళ్ళు వినిపించినప్పటికీ ఈ మీడియా ఇదంతా ప్రభావితం చేసేటువంటిది అట్లా పక్కకు పెడితే, ప్రజాక్షేత్రం ఉంది కదా, ప్రజలు ఉన్నారు కదా. 9 ఏళ్ళు మీరు చాలా ఉదాసీనంగా ఉండి ఆఖరి 1 సంవత్సరంలో కాశ్మీర్ టు కన్యాకుమారి, తర్వాత తూర్పు నుంచి పడమటికి, పడమటి నుంచి తూర్పుకు దేశవ్యాప్త యాత్రలు చేయడం ద్వారా ఇది ఆలస్యమైంది. ప్రాప్త కాలజ్ఞత లోపించిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. సమయస్ఫూర్తి వాళ్ళు చూపలే, రాజకీయ సమయస్ఫూర్తి చూపి ఉంటే దేశంలో 7 దశల్లో జరిగినటువంటి ఎన్నికలలో అప్రతిహతంగా బీజేపీని ఓడించేందుకు కోసం విపక్షాల కూటమి అనేటువంటిది చాలా ముందుకుండాల. మరి కాసేపట్లో అయితే ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. మరి వచ్చేటువంటి ఎగ్జిట్ పోల్స్ని బట్టి కూడా మళ్ళీ మనం చర్చిద్దాం. బహుశా 6:30 తర్వాత చర్చించమన్నారు కాబట్టి 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన అంశాన్ని కూడా స్పృశిద్దాం. ఇది వాంఛనీయం అయితే కాదు. ఎందుకంటే మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు 1952లో పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ చాలా తక్కువ ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో చదువు చాలా తక్కువ, సమాచారం లేదు ప్రజలకు, అప్పుడు ఉండేటువంటి చైతన్యం తక్కువ. ఆ టైంలో ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇవాళ విద్యావంతులు పెరిగి, చదువుకున్నోళ్ళు పెరిగి, వివిధ వృత్తులు, నైపుణ్యాల ద్వారా, ఉపాధుల ద్వారా సమాజాన్ని, ప్రపంచాన్ని అర్థం చేసుకోగలిగేటువంటి ఒక ఎదిగిన సమాజంగా ఉన్న భారతదేశంలో కాయకష్టం చేసే వాళ్ళు కూడా ఇవాళ అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాలను వాడుకుంటుంటారు. అందుబాటులో ఉన్నాయి. వాళ్ళకి డిగ్రీలు లేకపోవచ్చు, కానీ చాలా సునిశ్చితంగా పరిశీలించదగినటువంటి అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళకి ఆ జ్ఞానం ఉంది. కాబట్టి ప్రజలందరికీ అంశాలు వాళ్ళ అనుభవంలోకి వస్తున్న సందర్భంలో తప్పకుండా వాళ్ళందరూ చాలా పెద్ద ఎత్తున అందులో పాల్గొవాలి. నిజంగా చెప్పాలంటే ప్రజాస్వామ్య పరిణతిని మనం లెక్క పెట్టాలనుకున్నప్పుడు, కొలమానంగా చూడాలనుకున్నప్పుడు ఈ దేశంలో మినిమం పార్లమెంట్ ఎన్నికలలో ఒక 80% పోల్ అయితే ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నట్టు లెక్క. మరి వాళ్ళ సగటు చూస్తే 7 దశల సగటు చూస్తే 60% ఇటు అటు ఉన్నట్లు. అది పెద్ద పోలింగ్ కాదని నేను అనుకుంటున్నాను. కాబట్టి చాలా ఉత్సాహవంతంగా పాల్గొన్నారేమో అని అయితే అనుకోలేమని నేను అనుకుంటున్నాను.
ఒకటి ఏంటంటే మీకు పర్ఫార్మింగ్ గవర్నమెంట్ ఉన్నా నాన్ పర్ఫార్మింగ్ అపోజిషన్ ఉన్నా ఎన్నికల ప్రక్రియ అంటే ఒకటి వచ్చింది కాబట్టి ప్రజలు ఇన్వేరియబుల్లీ వాళ్ళు పార్సల్ కావాల్సిందే. ఉత్సాహంగా పాల్గొకపోయినా పాల్గొన్నారు. అట్లా జరిగినాయి అనుకుంటున్నాను. ఎస్, శ్రీశైల్ రెడ్డి గారు, వాస్తవానికి మనం చూస్తూ ఉన్నాం, ఓవైపు జాతీయ పార్టీలు, మరోవైపు ప్రాంతీయ పార్టీలు కూడా గట్టి పోటీ ఇచ్చిన సందర్భాన్ని మనం చూసాం. పెట్టని కోటలుగా అనేక రాష్ట్రాలు, అనేక ప్రాంతాలు ఇప్పటికి కూడా ప్రాంతీయ పార్టీల ఆధీనంలో ఉన్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జాతీయ అంశాలు అనేకం తెరపైకి తీసుకొచ్చినప్పటికీ, భావోద్వేగాలను రకరకాల రూపాల్లో ప్రజల్లో రెచ్చగొట్టే ప్రయత్నం జరిగినప్పటికీ ప్రజలు ఏ విధంగా ప్రతిస్పందించే అవకాశం ఉందని మీరు అంచనా వేస్తా ఉన్నారు? ఇప్పుడు నిరంజన్ అన్న చెప్పినట్టుగా 65-68 మోస్ట్లీ 70% ఓవరాల్ పోల్ దాటదనే అనిపిస్తోంది. ఇప్పుడు 7th ఫేజ్ చూసినా మిగిలినవి చూసినా కూడా. దీనికి కారణం ఏంటంటే మొత్తంగా దేశ ప్రజలందరిలో కూడా ఒక నిరాశ, ఒక నిర్లిప్తత, అంటే ఈ వ్యవస్థ మీదనే నిర్లిప్తత. ఇది ప్రమాదకరం. స్వాతంత్రం వచ్చిన కొత్తలోకి మనం అర్థం చేసుకోవచ్చని ఫార్మర్ మినిస్టర్ గారు చెప్పారు. పూర్తిగా ఏకీభవించాలి మనం దాంతో. ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ గారు చాలాసార్లు చెప్తారు, పదే చెప్తారు. ఇప్పుడు వజ్రోత్సవ భారత్ అయిపోయింది, 75 ఏళ్ళు స్వాతంత్ర పండుగ జరిగిపోయింది. మోడీ గారు ఊదరగొట్టిన అమృత్ కాలంలోనే ఇప్పుడు ఉన్నామని వాళ్ళు అంటున్నారు. కానీ మీరు చూడండి, మోడీ గారు ఎన్ని విన్యాసాలు చేస్తున్నారు. ఒకవైపు పోలింగ్, ఈరోజు లాస్ట్ ఫేజ్ పోలింగ్ ఉంటే ఆయన మొన్నటి నుంచి 45 గంటల పాటు ధ్యానంలో కూర్చున్నాడు. ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ అంత భావోద్వేగ నాటకాలు ఆడతాడా? నిజంగా ఆయన కనుక చేసి ఉంటే, ప్రజలని కన్విన్స్ చేసుకోగలననే ఆత్మవిశ్వాసం ఆయన కుండుంటే ధ్యానంలో కూర్చుంటాడా? అంటే ఏంది? ఆహా, మోడీ 45 గంటలు ధ్యానం, కేవలం ద్రవాలు మాత్రమే తీసుకుని ధ్యానం చేస్తున్నాడు దేశం కోసం అని భావించి ప్రజలు ఓట్లేస్తారని ఆయన అనుకోవడం. తర్వాత అంతకుముందు కూడా నేను నా తల్లి కడుపున పుట్టలేదు, భగవంతుడే నన్ను పంపించిండు అన్నాడు. సో ఈ నాటకాలన్నీ ఆడడానికి కారణం ఏంటంటే దే ఆర్ లూజింగ్ హోప్. నార్త్ మొత్తం కుప్పగూలుతా ఉంది బీజేపీ. సో కాబట్టే సౌత్ మీద వాళ్ళు విరుచుకుపడ్డారు మిడతల దండులాగా. కేసీఆర్ గారు, పెద్దలు అందరూ, బీఆర్ఎస్ నాయకులు కూడా ఎన్నోసార్లు చెప్తా ఉన్నారు, ఈ దేశంలో 8 ప్రజాస్వామిక ప్రభుత్వాలని కూల్చేసిరు వాళ్ళు. మన దగ్గర కూడా ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ మీద మరి 10 ఏళ్లు దేశాన్ని పాలించిన పార్టీ, అఖండ భారత్ సాధిస్తామన్న పార్టీ, భారతదేశాన్ని విశ్వగురుం చేస్తామన్న పార్టీ, వాళ్లకు డెమోక్రసీ మీద నమ్మకం లేకనే ఒకవైపు ప్రభుత్వాలను గురుస్తున్నారు. సిక్కిం లాంటి చోట్ల ఒక్క ఎమ్మెల్యే లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేసింది బీజేపీ. ఎవడైనా 10 మంది ఎమ్మెల్యేలు తక్కువైతే కొనుక్కుంటారు, ఒకవేళ అది జనరల్ ప్రాక్టీస్ అనుకుంటే. అసలు ఒక ఎమ్మెల్యే లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేయడం ప్రపంచ డెమోక్రాటిక్ చరిత్రలో ఎక్కడ ఉండదు. అది బీజేపీ. సో అట్లా వ్యవస్థల మీద వాళ్ళకే నమ్మకం లేకపోతే వాళ్ళ మీద ప్రజలకి ఎందుకు నమ్మకం ఉండాలా? నేను అడుగుతున్నా, ఓటింగ్ పర్సెంట్ 60, 65, 68 కాకుండా 99 ఎందుకు కావాలని అడుగుతున్నా నేను. మీరేం కాన్ఫిడెన్స్ ఇచ్చారు ప్రజలకు? మీరేం హామీలు ఇచ్చారు? వాళ్ళ భవిష్యత్ పట్ల ఏం భరోసా ఇచ్చారు? ఎందుకేయాలి మీకు ఓట్లు? సో కాబట్టి కేసీఆర్ గారు చెప్తుంటారు, జాతీయ పార్టీలన్నీ దారుణంగా విఫలమైనాయి. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ, తెచ్చినామని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ. ఐరనీ ఏంటంటే తెలంగాణకు సంబంధించినంత వరకేమో ఇచ్చినోడు కాదు తెచ్చినోడు గొప్ప అంటారు. మరి భారతదేశానికి సంబంధించినంత వరకేమో ఇచ్చినోడు కాదు, తెలంగాణకు సంబంధించి ఏమంటారు? ఇచ్చినోడు గొప్ప అంటే మేము కాంగ్రెస్ పార్టీ గొప్ప, మేమే తెలంగాణ ఇచ్చినామంటారు. తెచ్చినోడు కేసీఆర్ ఎటో పోయిండు. భారతదేశ స్వాతంత్ర పోరాటం ఏమో ఇచ్చినోడు మౌంట్ బ్యాటన్ గొప్ప కాదంట, తెచ్చిన కాంగ్రెస్ పార్టీ గొప్ప అంట. సో ఇంతటి భావదారిద్ర్యము కాంగ్రెస్ పార్టీకి ఉండడం వల్ల, నేను పుట్టినప్పుడు 1969లో గరీబ్ హటావా అన్నారు ఇందిరాగాంధీ. అదే యూపీఏ గవర్నమెంట్ ఫుడ్ సెక్యూరిటీ బిల్లు తెచ్చింది. అంటే మీరు 69 నుంచి గరీబీని ఏం హటాయించలేదు. మీరు ఈ రోజు కూడా మీరు బియ్యం ఇస్తే తప్ప జనాలు తినలేని పరిస్థితి ఉందని మీరే మీ చట్టాల ద్వారా చెప్తున్నారు. సో ఇట్లాంటి భారతదేశ పరిస్థితిలో ఉన్నప్పుడు ఎందుకు పోలింగ్ పర్సెంటేజ్ పెరగాలి అని నేను ప్రశ్నిస్తున్నా, సమాజాన్ని ప్రశ్నిస్తున్నా. ఏం కాన్ఫిడెన్స్ ఇచ్చారు మీరు? ఈ దేశాన్ని ఎటు తీసుకుపోతారు? కాబట్టే తెలంగాణ మోడల్ కావాలి దేశానికి అని చెప్పింది కేసీఆర్. 10 ఏళ్లలో కేసీఆర్ గారి నేతృత్వంలో అన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు మంత్రిమండలిలో ఉండి ఎన్ని విధాన నిర్ణయాలు, ఎన్ని గంటల ఆలోచనలు, ఎంత మేధో మదనం, ఎన్ని జరిగితే ఇంత సాధ్యమైంది అభివృద్ధి. మరి ఇది ఎందుకు పక్కన ఎక్కడ లేదు? ఎందుకు ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిరోజు ఎవ్రీ డే 10 ఏళ్ల పాటు తెలంగాణకు సర్టిఫికెట్లు ఇస్తూ పోయింది కదా?
హరితహారంలో మీరే టాపు, భూగర్భ జలాల్లో మీరే టాపు, ధాన్యం పంచాయతీరాజ్ మీరే టాపు, ధాన్యం ప్రొడక్షన్ లో మీరే టాపు, ఇరిగేషన్ లో మీరే టాపు అని వాళ్ళే కదా ఇచ్చిర్రు. మరి మీకెందుకు శాత కాలేదు, మీరు చేయలేదు దేశమంతా. సో కాబట్టి ఏంటంటే సారాంశంలో ఏంటంటే ఈ ప్రభుత్వాల మీద, జాతీయ పార్టీల మీద విశ్వాసం కోల్పోయినాయి కాబట్టి ఈరోజు ప్రాంతీయ పార్టీలు బలంగా తయారవుతున్నాయి. అన్ని చోట్ల దేశవ్యాప్తంగా ఇదే ఫినామినా నడుస్తున్నది. ఈరోజు ఏదో బొటాబొటి మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వంలోకి వస్తుందేమో తెలియదు. వాళ్ళు చెప్పినట్టుగా 400 అనేది ఇంపాసిబుల్. కాంగ్రెస్ పార్టీ అయితే కుదేలు కుప్ప, వాళ్ళకి 60-70 సీట్లు మించి వచ్చే అవకాశమే లేదు. అంతగా కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాల్లో ఈ దేశాన్ని మోసం చేసింది. అండ్ బీజేపీ 10 ఏళ్లలో అదే కంటిన్యూ చేసింది. భవిష్యత్తులో వస్తే పూర్తిగా అంధకారంలో భారతదేశాన్ని ముంచేస్తుంది బీజేపీ అని జనాలకు అర్థం కావడమే పోలింగ్ పర్సంటేజ్ తగ్గుదలకు కారణం. ఎస్ పాపారావు గారు, తుది దశకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ఈ రోజుతో ముగుస్తున్న పరిస్థితి. అయితే ఎన్నికల ప్రచార సరళిని చూసినట్టయితే నిజంగానే ఈ దేశ ప్రజలు 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్ర తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో నిజంగానే దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, దేశం ముందున్న సవాళ్ళు కావచ్చు, నిజంగానే ఏ మేరకు చర్చకు వచ్చే ఎన్నికల సందర్భంగా అంటే ఏం చెప్తారు? అంటే సిఎస్డిఎస్ లోక్నీతి సర్వే 2024 ఎన్నికల నేపథ్యంలో బ్యాక్గ్రౌండ్లో చేసిన సర్వేలో వాళ్ళు ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు, ఒకటి, భారతదేశ ప్రజలు మేజర్ ఇష్యూస్గా ఫీల్ అవుతున్నాయి బీజేపీ గవర్నమెంట్ కింద. నిరుద్యోగం ఒకటి అనేది, నిరుద్యోగం చాలా పెద్ద ఇష్యూగా ఒక 70% మంది పైన ఓవరాల్గా ఫీల్ అవటం అనేది ఉంది. అంటే 50% జనాల పైన ఏదైనా కానీ ఈ సమస్యలు గుర్తించి, అంటే బీజేపీ పాలన బాగాలేదని గుర్తించడం, దానిలో నిరుద్యోగం గురించి 70% పైన, ధరల పెరుగుదల గురించి కూడా ఒక 70% దాకా పైన కూడా. అలాగే మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే క్లీన్ గవర్నమెంట్ అని చెప్పుకునే బీజేపీ గవర్నమెంట్ వాళ్ళల్లో హయాంలో అవినీతి పెరిగిందనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. అందులో కూడా కేంద్ర ప్రభుత్వంలో అవినీతి ఎక్కువ ఉందండి. రాష్ట్ర ప్రభుత్వాల్లో అవినీతి గురించిన ప్రస్తావనలు ఉన్నా అవినీతి పెరిగింది కేంద్రం వల్ల ఎక్కువ మంది ఫీల్ అవుతున్నారు కేంద్రం వల్లని. కాబట్టి అవినీతి గురించి కూడా 2019లో ఫీల్ అవుతున్న వాళ్ళకంటే కూడా ఎక్కువ, 2014లో కాంగ్రెస్ ఉన్నప్పుడు అవినీతి పెరిగిందని ఫీల్ అవుతున్న వాళ్ళకంటే కూడా డబల్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఫీల్ అవుతున్నారు అవినీతి పెరిగిందని. సో ఇన్ని సమస్యలు లౌకికమైన, ప్రాపంచికమైన, జనాల బతుకు తెరువుకి, నిత్య జీవితానికి సంబంధించిన ఈ సమస్యలు ఈ దేశంలో ఉన్నాయి. నాతో పాటుగా మీకు చిన్న ఉదాహరణ, అది కొంచెం వినటానికి పెద్ద ఇంత చిన్న చెబుతున్నాడు అనిపించవచ్చు, కానీ ఒక ఆమె కేజ్రీవాల్ అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినప్పుడు మొన్న ఢిల్లీ ఎలక్షన్లలో ఒక ఆమె కేజ్రీవాల్ని పట్టుకుని ఏడ్చింది, ఈ ధరలు పెరిగితే మేము ఎట్లా బతకమయ్యా అని. మీకు అది అంతకంటే సింబాలిక్గా ఈ దేశంలో మహిళలు ఎలా ఫీల్ అవుతున్నారనే దానికి వేరే తర్కాణం అక్కర్ల. ఒక మహిళ వచ్చి ఆమె ఏడ్చిన పరిస్థితి, అంటే నేను ఎట్లా నడుపుకోను నా కుటుంబాన్ని, మేము ఎట్లా బతకాలని మాట్లాడేది హృదయ విదారకమైన దృష్టి ఉంది. నిజంగా అర్థం చేసుకుంటే మహిళలు అలా ఫీల్ అవుతున్నారు. వంటగదితో సంబంధం ఉన్న వాళ్ళు, వంటగదిలో నిత్యం నడిపేవాళ్ళు, వంటగదిలో అందరికీ పెట్టి ఆఖరికి తిని పస్తున్నట్టు తెలిసిన వాళ్ళు ఈరోజు ఫీల్ అవుతుంది ఏంటంటే ఈ దేశంలో మాకు బతుకు లేదు అని ఫీల్ అవుతున్నారు. రెండోది చెబుతాను ఇక్కడ మీకు, సరే అది దాంతోపాటుగా ఈయన అందరు ఎదురు చూస్తున్న సర్వే, ఇప్పుడు మన దగ్గర ఒక సర్వే ఉంది, అది మాట్లాడతారుగా మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడతా. అందరు ఎదురు చూస్తున్న యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా సర్వే, ఎందుకంటే ఆయన గన్ షాట్ ఇంతవరకు ఎప్పుడు తప్పల గురి, ఇంతవరకు ఆయన మాట్లాడలే. కాకపోతే ఆయన ఏ విషయం బయట ఆయన సర్వే చేశాడు, ఏ విషయం ఇంత మాట్లాడాలా, ఇప్పుడు వస్తాయి ఆయన సర్వే కాసేపట్లో వస్తుంది. దాని గురించి మీడియా సంస్థలన్నీ ఎదురు చూస్తాను, ఎందుకంటే ఆయన మీద మీడియా సంస్థలకి ప్రజలకి అంత నమ్మకం ఏం చెప్తే కరెక్ట్ అవుతుందని. అట్లాంటి వ్యక్తి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ అయిన తర్వాత ఒక ట్వీట్ చేశాడట. ఆ ట్వీట్ చేసిన కాసేపటికే దాన్ని తీసేశాడట. ఆ ట్వీట్లో ఆయన చెప్పింది ఏంటంటే 13 రాష్ట్రాలలో బీజేపీ కష్టకాలాన్ని, ఎదురుగాలిని ఎదుర్కొంటుందని చేసి ట్వీట్ కాసేపటికి తీసేశాడట. ఇది మళ్ళీ దాన్ని డిలీట్ చేసుకున్నాడు. సో కాబట్టి బీజేపీకి ఈరోజు సేన్ అండ్ సోబర్ మైండ్లో ఉన్నటువంటి ఎవరు ఓటేసే పరిస్థితి లేదు. అంటే వాస్తవంతో సంబంధం ఉండి, వాస్తవ జీవితం, జనజీవితం, సామాన్య జనంతో సంబంధం ఉన్నవాళ్ళు, సామాన్య జనంలోని వాళ్ళు ఎవరైనా సాధారణ మనోస్థితిలో ఉంటే వాళ్ళు బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కోరు. దానికి భిన్నంగా ఏదైనా జరిగితే ఏంటంటే ఈరోజు ఈ దేశంలో కొంతకాలం పాటు మన రాజకీయాలకి, ఆ తర్వాత సన్యాసించడం బెటర్, కొంతకాలం పాటు జనాలకే జ్ఞానోదయం అయిందా, కానీ ఏమంటే జనాలు అంటే నా ఉద్దేశం కాదు. కానీ ఎందుకంటే జనాలు వాళ్ళ ఆత్మహత్య వాళ్ళు చేసుకుంటున్నప్పుడు, జనాలు వాళ్ళకి ప్రయోజనాలకు వ్యతిరేకంగా వాళ్లే పోతున్నప్పుడు మనకు చేయగలిగింది కూడా ఏమి లేదు కొంతకాలం పాటు. ఇది నిజం.
తర్వాత ఇప్పుడు సరే ఓవరాల్ ఇంకోటి కూడా ఏంటంటే ఇండికేటర్ 6 ఫేజుల ఎన్నికల సర్వే ఓటింగ్ పర్సెంటేజ్లు వచ్చినాయి. 6 ఫేజుల్లోనూ కన్సిస్టెంట్ గా ఓటింగ్ తగ్గింది. ఓకే, అన్ని ఫేజుల్లో. ఇప్పుడు 7వ ఫేజ్ ఇంకా రాలేదు కాబట్టి మాట్లాడాల, ఇది కూడా తగ్గుద్ది, సందేహం ఏం లేదు, ఇది కూడా తగ్గుద్ది. ఎందుకంటే ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గినప్పుడు చరిత్ర మొత్తం మీకు చెబుతుంది ఏంటంటే ఈ దేశంలో ఓటింగ్ పర్సెంటేజ్ బాగా పెరిగినా బాగా తగ్గినా రూలింగ్ పార్టీకి థ్రెట్ అని చెప్పింది. ఉదాహరణ 1977లో ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికలో ఇందిరాగాంధీ ఓడిపోయే ముందు 8% దాకా ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. జనాలు కుప్పతప్పలుగా రోడ్ల మీదకి వచ్చి ఇందిరాగాంధీని ఓడించాలని నిర్ణయించుకుని వచ్చారు. ఆ తర్వాత మీకు 1980లో ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది. జనతా పార్టీ ఆ ఎన్నికల్లో అధికార పార్టీగా ఎన్నికలకు వెళ్ళింది, ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది, జనతా పార్టీ ఓడిపోయింది. తర్వాత 1984లో ఇందిరాగాంధీ హత్య జరిగింది, ఓటింగ్ పర్సెంటేజ్ విపరీతంగా పెరిగింది, రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాయి. 1989లో మళ్ళీ ఎన్నికల్లో ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది, బాగా తగ్గింది. కాంగ్రెస్కి వచ్చిన సీట్లు సగానికి సగం పడిపోయినాయి. రికార్డు స్థాయిలో రాజీవ్ గాంధీ తెచ్చుకున్న సీట్లు సగానికి సగం పడిపోయింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ 1991లో ఓటింగ్ పర్సెంటేజ్ 60% పైగా తగ్గింది. ఇక్కడ రాహుల్ గాంధీ అది ఆ తర్వాత ఏం జరిగింది, అది ఆ యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ లాంటి ఏమన్నా చిన్న చిన్న గవర్నమెంట్స్ అప్పుడు తగ్గింది. తగ్గిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 6%, అది కూడా 5-6% ఉంటుంది. తర్వాత 2004లో ఓటింగ్ కొంత తగ్గింది. 2004లో వాజ్పేయి అప్పుడు ఇండియా షైనింగ్ తో వెళ్తే వాళ్ళు ఓడిపోయారు తగ్గినప్పుడు. అంటే మీకు అధికార పార్టీ ఓడిపోతుంది అనడానికి వచ్చేసిన ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గటం మేజర్గా. తర్వాత 2009లో ఓటింగ్ కొద్దిగా పెరిగింది. ఎందుకంటే 2009లో ఏమైంది, కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ బాగుంది. ఏది ఎన్ఆర్ఈజీఎస్ తేవటం కానివ్వండి, ప్రజానుకూల రుణమాఫీ కానివ్వండి, ప్రజానుకూల విధానాలతో ఆ రోజు వాళ్ళు ఓటింగ్ పర్సెంటేజ్ జనాలు వచ్చి ఈ గవర్నమెంట్ ఉండాల్సిందే మనకని చెప్పి ఎంతూజియాస్టిక్ గా ఓటేస్తే తన సొంతగా మెజారిటీ కొంత తెచ్చుకోగలిగిన పరిస్థితి కాంగ్రెస్కి వచ్చింది 2009లో. 2014లో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఎప్పుడైతే డిక్లైన్ లో ఉందో దాని మీద స్కాములు గొడవలు వస్తున్నాయో మోడీ మీద విపరీతమైన ఆస్తూ సుమారుగా 8% పెరిగింది ఓటింగ్. మోడీ గారు అధికారంలోకి వచ్చారు. 2019లో కూడా పుల్వామా ఇట్లాంటి ఇత్యాది జరిగి మోడీ ఆ నేరో పర్సెంట్ ఓట్లు అయితే బాగానే పెరిగినాయి, అదే సీట్లు అయితే బాగానే పెరిగినాయి. ఇప్పుడు మళ్ళీ ఓట్లు తగ్గుతున్నాయి. మీరు అంటే రూలింగ్ పార్టీ పట్ల ఒక జనరల్గా సైకాలజీ ఎలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పార్టీకి ఓటేసి ఇప్పుడు రేపు పొద్దున ఆ పార్టీ పర్ఫార్మెన్స్ బాగలేకపోతే నాకు వచ్చి సిగ్గు అనిపిస్తుంది, మళ్ళీ ఒప్పుకోలేదు తొందరగా. పోయి రెండో పార్టీకి వేయటం కంటే కూడా నేను ఇంట్లో కూర్చుంటా అప్పుడు. ఎందుకంటే నాకు కూడా మనిషికి ఉండే సర్టుల్ లెవెల్లో ఉండే సైకలాజికల్ ఇగో అనండి దాన్ని ఏమైనానండి. ఓ పార్టీని నేను చాలా ఉత్సాహంగా ప్రజల్లో ఈ పార్టీ అయితే బాగుంటుందని అంతా చెప్పి గెలిపించిన తర్వాత నేను అది దారుణంగా పర్ఫార్మెన్స్ చేస్తుంటే నాకు కొంచెం రెండోసారి పోయి వేరే పార్టీ వాళ్ళకి వేయాలంటే మళ్ళీ నాకు కొంచెం ప్రెస్టేజ్ అడ్డం వస్తుంది. అందుకని ఓటింగ్ పోకుండా ఇంట్లో కూర్చుంటా, అందరూ అంతేలని చెప్పి ఇంట్లో ఇది జనరల్గా తగ్గేది. కాబట్టి బీజేపీకి ఓటు వేసిన వాళ్ళు లాస్ట్ టైము, ఇప్పుడు బయటికి రాని వాళ్ళు, ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గటం వెనక ఉన్న వాళ్ళు గతంలో బీజేపీకి ఓటు వేసిన వాళ్ళని జనరల్గా అనుకోవడానికి అవకాశం ఎక్కువ. కాబట్టి ఈ దేశం ప్రస్తుతం ఏంటంటే ఈ దేశం ఇట్ నీడ్స్ టు గెట్ పైగా ఇంకొక విషయం, ఒక చిన్న విషయం పైగా ఈ కాంగ్రెస్ పార్టీ గురించి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి వస్తే గిస్తే సీట్లు రావచ్చు. అది బీజేపీ మీద కోపంతో రావాలి కానీ కాంగ్రెస్ మీద కాదు, అభిమానంతో కాదు. అయితే ఆ కాంగ్రెస్ పార్టీకి సీట్లు రావడానికి మాత్రం అది పోటీ చేస్తుంది. ఇక్కడ దేశంలో ఇన్ని సంవత్సరాల చరిత్రలో అత్యంత కనిష్ట స్థాయిలో సీట్లు పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దానిలో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద రాష్ట్రాల్లో పోటీ చేస్తున్న సీట్లు యూపీలో 17, మహారాష్ట్రలో 17, వెస్ట్ బెంగాల్లో 13, బీహార్లో 40లో 9, తమిళనాడులో 39లో 9. చాలా పెద్ద రాష్ట్రాలు, 40 పైన సీట్లు ఉన్నటువంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. 80 పైన ఉన్న యూపీలో 17 కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది స్వల్పం. కాబట్టి కాంగ్రెస్ గురించి హైప్ తప్పితే అక్కడ నిజానికి కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ స్థాయిలో ఈ కూటమిలో ఉంది, యూపీఏ కూటమి. చాలా కీలకమైన అంశాలు చెప్పారు. మొత్తానికి 6:30 గంటల తర్వాత 6:30 తర్వాత పెద్ద ఎత్తున ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా అందరిలో ఉత్సాహం నెలకొంది, అందరిలో కూడా ఆసక్తి నెలకొన్న పరిస్థితి. నిజంగానే ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతున్నాయని అందరూ కూడా ఎంతో చర్చించుకుంటున్న పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణకు సంబంధించి ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతున్నాయి. మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. దేశవ్యాప్తంగా 7 దశల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ పోలింగ్ ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలో మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. జాతీయ పార్టీలు ఎలా పర్ఫామ్ చేశాయి, అలాగే ప్రాంతీయ పార్టీలు, దేశంలో అత్యంత బలంగా ఉన్న అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా ఎలా ఉండబోతుందనే దానిపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొన్న సందర్భం స్పష్టంగా మనం చూస్తున్నాం. దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన హవా మరింతగా ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా అంచనా వేస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున
ప్రచారం నిర్వహించిన పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూసాం. దీంతో పాటు ప్రజాదరణ పొందిన సందర్భం కూడా మనకు ఎన్నికల సందర్భంగా కనిపించింది. పార్లమెంట్ ఎన్నికల్లో అనేక అంశాలు కూడా కీలకమైన పాత్ర పోషించిన పరిస్థితి. కొన్ని పార్టీలు భావోద్వేగాలను నమ్ముకుంటే మరికొన్ని పార్టీలు పనితనాన్ని, గతంలో చేసిన కార్యాచరణను ప్రజల ముందుంచి ప్రజలకు సంబంధించిన మెప్పును పొందే ప్రయత్నం చేసిన సందర్భం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నిరంజన్ రెడ్డి గారు, ఇక్కడ మనం చూస్తే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి గతంలో అనేక ప్రభుత్వాలను మనం చూసాం. గత బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వానికి సంబంధించిన వైఖరిని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇక్కడ ఎన్నికల ప్రచారం సందర్భంగా అత్యంత కీలకంగా తెరపైకి వచ్చిన ఒక కీలకమైన అంశం, ఈ దేశం ప్రజాస్వామ్య దేశంగా ఉంటుందా లేక నియంతృత్వం వైపు ఏమైనా అడుగులు వేస్తుందా అనేది ఎన్నికల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగిన సందర్భం కూడా కనిపించింది. ఈ వైఖరిని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఎలాంటి ప్రమాదం కావచ్చు, ఎలాంటి పరిణామాలు కావచ్చు ఉండే అవకాశం ఉంది జాతీయ స్థాయిలో? వాస్తవంగా ప్రజాస్వామ్యంలో ఒక ఎన్నిక నుంచి మరో ఎన్నికకు పోయేవరకు ప్రజల యొక్క చైతన్య స్థాయి పెరగాల, రాజకీయ పార్టీల చైతన్య స్థాయి కూడా పెరగాల. వాస్తవంగా పరిణతితో కూడిన, పరిపక్వతతో కూడినటువంటి అంశాలను మాత్రమే చర్చకు పెట్టి ప్రజల్ని ఓట్లు అడిగేటువంటి ఒక సాహసం చేయాలి రాజకీయ నాయకత్వం, పార్టీలు. దురదృష్టం ఏంటంటే ఇన్నేళ్ల తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత 7 దశాబ్దాల తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలలో కూడా అచ్చమైన భావోద్వేగాలను, విజ్ఞానానికి విరుద్ధంగా అచ్చమైనటువంటి భావోద్వేగాలను చాలా క్షణికమైనటువంటి ఆవేశంతో ప్రజలు రెచ్చిపోయేటువంటి విధంగా రెచ్చగొట్టడం ద్వారా ప్రజల దృష్టి మరల్చి వాళ్ళను ఓట్ల రూపంలో వాళ్ళ యొక్క అభిమానాన్ని పొందాలనుకోవడం అనేటువంటిది ఇది ప్రజాస్వామ్యానికి పెనుముప్పు. ఓకే, ఇటువంటి పరిస్థితులలో కనుక గెలిస్తే ఏమవుతుందంటే తప్పకుండా వాళ్ళు ప్రజాస్వామ్య స్ఫూర్తి కాకుండా దానికి విఘాతం కలిగించేటువంటి ధోరణిలో వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఆలోచించడం కానీ వాళ్ళ వైఖరి అట్లా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మొన్నే చూస్తున్నాం, సాక్షాత్ ప్రధానమంత్రి గారి మాట చూస్తే అది ఎట్లా అర్థం చేసుకోవాలనో, విఘ్నులు ఎట్లా ఆలోచిస్తారో, ఎట్లా ఆలోచిస్తారనే దాని మీద కూడా వాళ్ళు ఆలోచన చేస్తారో లేదో నాకు తెలియదు. ఓకే, ఎందుకంటే ఇందాక వారు చెప్పినట్లు, సోదరులు చెప్పినట్లు, మా తల్లి కడుపున పుట్టడం కంటే కూడా దేవుడే నన్ను పుట్టించి పంపించడని చెప్పడం అనేటువంటిది ఇది పిచ్చి ముదిరింది అనడానికి ఇంతకు మించినటువంటి ఇది ఉండదు. ఎవరైనా దైవాంశ సంభూతుడిగా తనను తాను సంబోధించుకుంటూ తనను తాను పరిచయం చేసుకుంటూ సమాజానికి ఇట్లా చేయడం అనేది ఆ ప్రధానమంత్రి సీటుకు అనేది అంశం కాదు. ఓకే, మిమ్మల్ని ప్రజలు కొనియాడితే వేరు. ఓకే, మిమ్మల్ని ప్రజలు కొనియాడితే మీకున్న దక్షతను బట్టి, మీకున్న త్యాగనిరతిని బట్టి, మీకున్న గొప్ప లక్షణాలను బట్టి ప్రజలు కొన్ని ఆపాదించి ఓహో ఆహా నీ రకంగా పొగిడితే అది వేరు. కానీ మీకు మీరు ఎట్లా చెప్పుకోవడం అంటే మీరు ఏవైతే చెప్పి మేము అధికారంలోకి వస్తే ఇవి చేస్తామని ఏవైతే చెప్పినారో ఓకే, అవి అమలు చేయలేదు కాబట్టి ఆ బలహీనత మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. ఓకే, యాక్చువల్గా ఆ బలహీనత వెంటాడుతుంది వాళ్ళు. అందుకోసమే అసలు విషయాలను తప్పించి మిగతా అన్ని విషయాల మీద చర్చ చేస్తారు. ఓకే, మనకు గతం గమనిస్తే ఒకసారి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి యూపీఏ ప్రభుత్వం 2 టర్ములు చేసినప్పుడు నిజం చెప్పాలంటే ఏ మాట కామాట మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం పర్ఫామ్ చేసింది. ఓకే, ప్రచారం తక్కువ జరిగింది. ఓకే, అదేవిధంగా వాళ్ళు చాలా సాహసమైన నిర్ణయాలు తీసుకున్నారు నిజం చెప్పాలంటే. సరే, కొన్ని ఇందాక వారు చెప్పినట్లు ఇన్నేళ్ల స్వతంత్రం తర్వాత కూడా ప్రజలకు పలుగుపార ఇచ్చి నువ్వు 4 గుంతలు తోడితే వచ్చిన మట్టి లెక్కేసి నీకు 100 రోజుల పని కల్పిస్తామనేటువంటి చట్టం తేవడం అనేటువంటిదే ఈ వెనుకబాటుతనానికి అంతకు మించిన నిదర్శనం ఇంకోటి లేదు. అంటే వారి పరిపాలనా ఫలం దీనికి దారితీసని చెప్పడానికి అదొక పెద్ద విమర్శ. విమర్శ కాదు, వాస్తవం. వాస్తవం కూడా. కాబట్టి అటువంటివి కొన్ని జరిగినప్పటికీ కూడా ఉద్యోగ కల్పనలో కానీ, ఉపాధి కల్పనలో కానీ, పరిశ్రమలలో కానీ, అంతర్జాతీయ సూచికలలో కానీ ఇంత అధోగతి లేదు. ఆ రోజు ఇంత అధోగతి లేదు. పైపెచ్చు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఆరోపణలు ఎవరికైనా వస్తే, ఎవరి మీద వస్తే మంత్రుల మీద చర్యలు తీసుకున్నారు. ఆనాటి ప్రభుత్వ కూటమిలో ఉండేటువంటి పార్టీల నేతలు కానీ, ఒక కనిమొళి కావచ్చు, లేకపోతే రాజా కావచ్చు, లేకపోతే వాళ్ళ సొంత పార్టీ ఆనంద్ శర్మ కావచ్చు, లేకుంటే ఇంకోరు కావచ్చు, కాంగ్రెస్ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఫలానా ఆధారాల మూలంగా వీళ్ళు దోషులు అవుతారు అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ యూపీఏ ప్రభుత్వం వాళ్ళని రక్షించే ప్రయత్నం చేయలే, జైలుకు పంపించింది. కానీ దురదృష్టం ఏంటంటే, విషాదం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి దీన్ని ఓన్ చేసుకొని మేము చర్యలు తీసుకున్నాం బాబు, మేము ఇప్పుడు రిజర్వ్లకి ఇట్లా అమానుషంగా ప్రవర్తించినటువంటి ఒక ఎంపీ, బీజేపీ ఎంపీ ప్రవర్తిస్తే ఆయన జైలుకి పంపనికే కూడా వీళ్ళకు చేతగాలే. సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసింది, ఆయన మీద ఛార్జెస్, టెనబుల్ ఛార్జెస్ ఉంటాయి, సబ్స్టాన్స్ ఉంది అని చెప్పి క్రిమినల్ కేసు ప్రొసీడ్ కావచ్చు అని చెప్పింది.
అంటే ఏంది, వీళ్ళేమో షీల్డ్ చేశారు. బీజేపీ గవర్నమెంట్లోనేమో క్రిమినల్స్ని షీల్డ్ చేస్తూ వచ్చినారు. యూపీఏ గవర్నమెంట్లోనేమో వాళ్ళు చర్యలు తీసుకున్నారు. చర్యలు తీసుకున్న వాళ్ళు ఎంత సాహసంగా చెప్పాలి. ఓకే, ఐ మీన్ ఎస్, మా తప్పు జరిగితే మేము చర్యలు తీసుకున్నాం అసెట్ చేసుకొని చెప్పాలి. ఓకే, అది చెప్పకుండా వాళ్ళు డిఫెన్స్లో పడిపోయారు. ఓకే, వాళ్ళ డిఫెన్స్లో పడిపోయారు. ఎస్, ఇది ఎక్కడికి దారి తీసింది అంటే 2014 వచ్చేటప్పటికి మోడీ గారు మూడోసారి ముఖ్యమంత్రిగా, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఆ పార్టీకి Right. ప్రధానమంత్రి అభ్యర్థిగా డిక్లేర్ అయిన తర్వాత ఓకే, మోడీ గారు తీసుకున్నటువంటి అంశాలలో ప్రధానమైనటువంటిది, ఆనాడు బీజేపీ తీసుకున్నటువంటిది, కాంగ్రెస్ అనేటువంటిది 100% అవినీతిలో కూరుకుపోయినటువంటి, ఊబిలో కూరుకుపోయినటువంటి పార్టీ. ఇక అది ప్రభుత్వాన్ని ఇవ్వలేదు, ఇచ్చినాం పనికిరాదు. ఇగో నేను ఈ స్వర్గాన్ని తీసుకొని వచ్చి భారత భూభాగం మీద పెడతా అని చెప్పి నమ్మిపించినారు. ఎస్, ఈ ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని చెప్పాలో అని చెప్పారు. రైట్, రైతులకు చెప్పాల్సి చెప్పారు, డబులింగ్ ఇన్కమ్ అన్నారు, 60 ఏళ్ళు దాటితే సన్నకారు రైతులకు పెన్షన్ అన్నారు, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామన్నారు, స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్లను యథాతథంగా ఆమోదిస్తూ అంతా చెప్పిండ్రు. ఓకే, ఏది చేయలే. ఓకే, కాబట్టి ఈ ఎన్నికలు వచ్చేటప్పటికి చెప్పుకోవడానికి 2014 నుంచి 2024 మధ్యలో సాధించిన ప్రగతి మీద ఓకే, చర్చ జరగకుండా జాగ్రత్త పడ్డది బీజేపీ. ఓకే, చర్చ జరగకుండా జాగ్రత్త పడ్డారు మోడీ గారు. చర్చ జరగకుండా జాగ్రత్త పడ్డది వాళ్ళ మొత్తం యంత్రాంగం. ఓకే, చర్చని ఇంకో వైపు డ్రైవ్ చేసి, ఓకే, అది రాముడు కావచ్చు, అక్షింతలు కావచ్చు, మళ్ళీ పోయి కాంగ్రెస్ యొక్క అసహాయ పరిస్థితినే వాళ్ళు పైకి చూపించి రాహుల్ గాంధీ యొక్క వ్యక్తిత్వానికి ఇచ్చపరిచేటువంటిది కావచ్చు, ఓకే, విపక్ష పార్టీలను చిన్న చేసి చూపేది కావచ్చు, ఇట్లా చేసి ఎన్నికల ప్రచారం చేసిన తప్పిస్తే ఓకే, మేము ఇది సాధించినాం, మేము ఈ ప్రగతి మీ కళ్ళ ముందు పెట్టినాం, దీన్ని చూసి ఓటేయండి అని మాత్రం ఎక్కడ ప్రధానమంత్రి గారు మాట్లాడింది నేను వింటాను. చాలా కీలకమైన అంశం ఇది నిజంగానే, మంత్రి గారు చెప్పినట్టు, మాజీ మంత్రి గారు చెప్పినట్టు. మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఇవాళతో నిజంగానే భారత ఎన్నికల మహాసంగ్రామం ముగుస్తున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక విజేతలు ఎవరు అనేది మాత్రమే తేలాల్సి ఉంది. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత మీడియా సంస్థలు, అలాగే అనేక సర్వే సంస్థలు, అలాగే రాజకీయ విశ్లేషకులు పోలింగ్ సరళిపై ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. అయితే నవంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై పలు సంస్థలు భిన్నమైన లెక్కలతో ఎగ్జిట్ పోల్స్ను గతంలో ప్రకటించిన సందర్భాన్ని మనం చూసాం. అయితే కీలకమైన ఒక పరిణామం ఇక్కడ, గతంలో అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో జరిగిన సందర్భంలో సిప్యాక్ అనే సర్వే సంస్థ మాత్రం అసెంబ్లీ ఎన్నికలపై అందరికంటే ఖచ్చితంగా స్పష్టమైన నివేదిక వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 40 స్థానాలు, కాంగ్రెస్ 66 స్థానాలు, అలాగే బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధిస్తుందని సిప్యాక్ గతంలో వెల్లడించిన సందర్భం ఉంది. సిప్యాక్ చెప్పినట్టే అసెంబ్లీ ఫలితాలు వచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. తాజాగా తెలంగాణలో లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కూడా జరుగుతున్న ఈ పరిస్థితుల్లో సిప్యాక్ స్పష్టమైన ఎగ్జిట్ పోల్స్ ఇవ్వబోతుంది మరి కాసేపట్లో. మరి సిప్యాక్ సంస్థ ఇవ్వబోతున్న ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దానిపై మనతో పాటు మాట్లాడడానికి సిప్యాక్ సర్వే సంస్థ అధినేత కిరణ్ గారు ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్ గారు నమస్తే. సార్ నమస్తే సార్. కిరణ్ గారు, మేము చూస్తున్నాం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై ఉన్న పరిస్థితి. ఇక్కడ మీ సంస్థ కూడా ఎగ్జిట్ పోల్స్ ప్రకటించబోతున్న నేపథ్యంలో గతంలో మీ సంస్థ ప్రకటించిన అసెంబ్లీ పోల్స్కు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ పైన అందరి దృష్టి కూడా ఉంది. గతంలో మీరు కాంగ్రెస్కు తెలంగాణలో 66 వస్తాయని చెప్పేసి మీరు అంచనా వేస్తే 64 వచ్చిన పరిస్థితి, బీఆర్ఎస్కు 40 స్థానాలు వస్తాయంటే 39 స్థానాలు వచ్చిన సందర్భం. అంటే దాదాపు ఖచ్చితంగా మీరు ఆ సర్వే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? మీ సర్వే సంస్థ నిర్వహించిన ఈ ఎగ్జిట్ పోల్స్లో ఎలాంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి? సార్ అక్కడ హలో, అంటే ముందుగా అక్కడ ఉన్న వారందరికీ నమస్తే సార్. ఇప్పుడు హలో వినిపిస్తుంది కిరణ్ గారు, మాట్లాడండి. సార్ ఇప్పుడు మేము తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో సెప్టెంబర్ నుంచి మేము పబ్లిక్ ఒపీనియన్ పోలు, ప్రీ పోలు, తర్వాత ఎగ్జిట్ పోలు, పోస్ట్ పోల్ కూడా చేస్తున్నాం సార్. అప్పుడు ఏమంటే సార్, అంటే ఉన్న వాస్తవంగా చెప్పాలంటే సార్ బీఆర్ఎస్ మీద వ్యతిరేకత కాదు సార్ ప్రజలకి. ఓకే, బీఆర్ఎస్ మీద కోపం సార్, టూ ఫ్రాంక్ ఒకటి. అయితే అక్కడ ఏమైందంటే సార్, ఆ కోపాన్ని మరీ ఘోరంగా ఏమి ఓడించలేదు సార్. 1% ఆర్ 1.5% లోనే మాత్రమే ఓడించారు సార్ ప్రజలు. కాకపోతే ఇప్పుడు తెలంగాణ లోక్సభ వచ్చేటప్పటికి సార్ పూర్తి భిన్నంగా మారింది సార్ ఎలక్షన్స్ సార్. దాని కారణం ఒకటే సార్, గ్రౌండ్ లెవెల్ వచ్చేటప్పటికి ప్రజలు చెప్పే మాట ఏంటంటే, ప్రజలు అనే మాట పెద్ద మాట సార్. అది ఇంకోటి రైతులు మెయిన్ వాస్తవంగా చెప్పేది ఏంటంటే సార్, రైతు రుణమాఫీ, రైతు బంధు, ఈ రెండు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పి అధికారంలోకి వచ్చింది. కాకపోతే December 9 నాడు ఇస్తున్నా అని చెప్పింది.
డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది. ఇంకా లోక్సభ ఎలక్షన్ ముందు ఏదో రైతు బంధు తూతు మంత్రంగా ప్రకటించారే తప్ప మాకు వాస్తవంగా రావట్లేదని ప్రజలు మాకు డైరెక్ట్ గా చెప్పిన విషయాలు ఉన్నాయి సార్ మాకు. ఓకే. ఒకటి సార్. రెండోది ఏంటంటే సార్ రైతు రుణమాఫీ కూడా అంతే సార్ సేమ్. ఇది కాకుండా సార్ నగరాలు, పట్టణాలు, గ్రామాలు లో ఒకటి ఏమైందంటే సార్ నీటి కొరత ఒకటి వచ్చింది సార్ అక్కడ. తర్వాత కరెంటు సమస్యలు సార్ మెయిన్. కరెంటు తీయడం ఆపడం వల్ల ఏమైందంటే సార్ అక్కడికి వచ్చేటప్పటికి ప్రజలకు వచ్చేటప్పటికి ఇబ్బంది అయింది సార్ అక్కడ. అంటే మేము జరిపిన శాంపిల్స్ లో సార్ అక్కడ ఏమైందంటే సార్ చిన్నపిల్లలు, వయోవృద్ధులు ఉంటారు కదా సార్, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మేము కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని మేము ఓటేసాము, కాకపోతే ఈ పరిణామాలు వచ్చేటప్పటికి మేము లోక్సభకి అయితే బీఆర్ఎస్ వేస్తామని డైరెక్ట్ గా చెప్పారు సార్ పబ్లిక్. రెండు సార్. ఇంకా మూడో విషయం ఏమంటే సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద 5 నెలల్లోనే వ్యతిరేకత వచ్చింది సార్. అంటే ఎందుకు చెప్తున్నానంటే సార్ కాంగ్రెస్ అంటే మాకు ఏమి వ్యతిరేకత కాదు, మేము కాంగ్రెస్ గెలుస్తుందని ఇచ్చాము లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్ లో సార్. అంటే కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం కాదు, కానీ ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలి కదా సార్, నిజం అనేది చెప్పాలి. కాకపోతే అక్కడ ఏమైందంటే రైతు సమస్యలు ఒకటి, తర్వాత ఇంకోటి ఫ్రీ బస్ పథకం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. లేడీస్ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళతో పాటు ఉన్న జెంట్స్ ఇబ్బంది పడుతున్నారు సార్. అదొకటి కూడా మా దృష్టికి వచ్చింది సార్ అది. ఓకే. అయితే కిరణ్ గారు మీరు శాంప్లింగ్ అంటే ఎంత మోతాదులో తీసుకున్నారు, శాంప్లింగ్ సంబంధించిన నంబర్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఇప్పుడు మీ సర్వేలో ఎన్ని సీట్లు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తా సార్. అంటే మొత్తం దాదాపుగా మేము ఏం చేస్తా ఉంటాం సార్, పబ్లిక్ ఒపీనియన్ పోలు, ఎగ్జిట్ పోలు, పోస్ట్ పోలు కలిపి సుమారు 4 లక్షల పైన శాంపుల్ తీసాం సార్ గత 4 నెలల నుంచి సార్. మా దగ్గర 120 మంది ప్లస్ మళ్ళీ 80 మందిని హైర్ తీసుకుని చేస్తాం సార్ మేము. అయితే బీఆర్ఎస్ 11 స్థానాల్లో కైవసం చేసుకుంటాం సార్, ఉన్న వాస్తవం సార్ అది. కాంగ్రెస్ పార్టీ ఒకటే వస్తుంది సార్. బీజేపీ వచ్చేటప్పటికి 2 స్థానాలు వస్తుంది సార్, ఎంఐఎం 1 సార్. 2 టఫ్ ఫైట్ లో ఉన్నాయి సార్. ఆ 2 టఫ్ ఫైట్లు కూడా ఈ సింగ్ లో లాగేస్తారు బీఆర్ఎస్. పోలింగ్ పర్సెంటేజ్ కు సంబంధించి ఏమైనా వివరాలు చెప్పగలుగుతారా కిరణ్ గారు? పర్సెంటేజ్ అంటే 44% మీ ఆల్రెడీ ట్విట్టర్ లో వదిలేం సార్. 44% పైన బీఆర్ఎస్ ఉంది సార్. సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ లో మాత్రం కాంగ్రెస్ ఉన్నాయి సార్, కాంగ్రెస్ బీజేపీ ఉన్నాయి సార్. టోటల్ గా ఇంత మార్పు రావడం గల కారణం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాలు ఇప్పటి వరకు ప్రజల్లోకి వెళ్ళకపోవడం ఒకటి. రెండోది ఏంటంటే ఆయన ఎవరో పెద్ద మంది చెప్పు తీసుకొడతా అనే మాటకి ప్రజలు బాగా రియాక్ట్ అయిపోయారు సార్. 2 సార్. మూడోది ఏమంటే సార్ కేసీఆర్ గారు బస్సు యాత్ర ప్లస్ కేసీఆర్ గారు టీవీ9 లైవ్ షో వచ్చినప్పటి నుంచి మార్పు అనేది మొదలైంది సార్. అంటే ఎందుకంటే సార్ అక్కడ కేసీఆర్ గారు నోటించుకున్నాం అన్న బాధ ఒకటి ప్రజలకు ఉంది సార్. కాకపోతే అసెంబ్లీ ఎలక్షన్ లో మేము చేసిన తప్పు, ఇప్పుడు మేము అంటే అసెంబ్లీ ఎలక్షన్ లో మేము ఓటు వేయకపోవడం తప్పే మాది. ఇప్పుడు లోక్సభలో బీఆర్ఎస్ ని గెలిపించుకుంటాం అని చెప్పి బీఆర్ఎస్ ఇప్పుడు పట్టం కడుతున్నారు సార్. అది వాస్తవం సార్. కిరణ్ గారు ఇక్కడ సైలెంట్ ఓట్ అనేది ఎట్లా ఉండే అవకాశం ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉండే అవకాశం ఉంది? సైలెంట్ ఓటింగ్ వచ్చేటప్పటికి సార్ ఇప్పుడు అక్కడ ఏమైందంటే సార్ బీజేపీ ప్రతి అసెంబ్లీలో కూడా 2% నుంచి 9%, 7% లోపల ఉంది సార్ బీజేపీ. అయితే దానికి ఏమైందంటే సార్ యూత్ అనేది మినిట్ 20% మాత్రమే, టోటల్ ఒక 18 to 20% మాత్రం యూత్ వేసారు సార్. ఆ యూత్ ఓటింగ్ వల్ల ఏమైందంటే సార్ బీజేపీకి గెలుస్తుంది, బీఆర్ఎస్ 1 అని ప్రచారం చేశారు సార్. అది అవాస్తవం సార్. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ప్లస్ కేంద్ర పార్టీ మీద వ్యతిరేకత కలిపి బీఆర్ఎస్ కోర్టు పట్టాయి సార్. సైలెంట్ ఓటింగ్ అనేది బీఆర్ఎస్ కలుస్తుంది సార్. బీజేపీని మీరు ఏ విధంగా అంచనా వేస్తా ఉన్నారు, ఎలాంటి అంశాలు ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? సార్ బీజేపీ అనే మాట అంటున్నారు, కానీ బీజేపీ అనేది మాకు వ్యతిరేకమేం కాదు, పాజిటివ్ నెగిటివ్ అని కాదు సార్. ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలంటే సార్ అసలు బీజేపీ గ్రౌండ్ లెవెల్లో నెట్వర్కే లేదు సార్. 57-58 నియోజకవర్గాల్లో నెట్వర్క్ లేదు సార్. ఒకవేళ లోక్సభలో బీజేపీ గెలుస్తుందని చాలా మంది అంటే కొంతమంది అంటున్నారు సార్. ఆ కొంతమందికి నేను చెప్పే మాట ఏంటంటే డైరెక్ట్ గా నేను చెప్పే మాట ఏంటంటే బీజేపీ అనేది 2 సీట్లు మాత్రమే పరిమితం. ఎస్ కరెక్ట్ సార్. ఎందుకంటే సార్ ఒకటే చెప్పగలరు సార్, బీజేపీకి 57 నుంచి 57 అసెంబ్లీ స్థానాల్లో గ్రౌండ్ లెవెల్లో కానీ, అప్పర్ లెవెల్లో కానీ, మీడియం లెవెల్లో కానీ, క్యాడర్ కానీ లేదు సార్. ఇదే సైలెంట్ ఓటింగ్ పోనీ ఇప్పుడు బీజేపీ కలిసి వస్తుంది అని అంటున్నారు కదా సార్. మరి అసెంబ్లీలో మీరు 20 to 40 లోపు బీజేపీ గెలుచుకోండి సార్. ఈ మాటకి అసెంబ్లీలో మేము ఓటు వేయలేదన్నా
లోక్సభలో మేము ఓటు వేయాల్సిన పని మాకు లేదు, మేము డైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీకి వదులుకుంటామని చెప్పారంట. ఓకే, ఎస్, చాలా కీలకమైన అంశాలు చెప్పారు ఇక్కడ కిరణ్ గారు. మరొక అంశాన్ని తీసుకుంటే ఈ ఎన్నికల్లో చాలా విషయాలు ఎన్నికల ప్రచారం సందర్భంగా చర్చకు వచ్చిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ ప్రజలు వాస్తవానికి అనేక రకాల ప్రలోభాలను గురి చేసే ప్రయత్నాలు రకరకాల పార్టీల నుంచి జరిగిన పరిస్థితి అధికార పార్టీల నుంచి అయితే ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా ఎన్నికల్లో ఓటు వేశారంటారా, లేక నిజంగానే ప్రలోభాలకు సంబంధించిన ప్రభావం ఏమైనా ఉండే అవకాశం ఉందా? అలాగే వరకు రాంగ్ సార్, స్వచ్ఛందంగానే మాట రాంగ్ సార్. ప్రజలు ఆత్మ ప్రబోధంతో ఓటేశారు సార్. ఓకే, ఆత్మ ప్రబోధం అనే దాంతోనే ఓటేశారు మాకు అర్థమైంది సార్ మాకు గ్రౌండ్ లెవెల్లో. ఎందుకంటే సార్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలు ఒకటి, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెయిన్ విషయం ఏమంటే సార్ ఈ బీజేపీ సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు సార్, 4 ఎంతమంది ఉన్నారు సార్. వీళ్ళు లాక్డౌన్ లో ఒకళ్ళు కూడా కనపడలేదని ప్రజలే చెప్పారు సార్. ఒకటి సార్. రెండోది ఏమంటే సార్ లాక్డౌన్ లో ఉన్న ఎఫెక్ట్ 2024 లోక్సభకి బీజేపీకి వ్యతిరేకంగా ఉంది సార్. అంటే ఓన్లీ మీడియా ముందుకు వచ్చేవారు లాక్డౌన్ అని చెప్పేవారు అంతే తప్ప పేదవాడికి మధ్యతరగతి వాడికి ఎటువంటి సాయం చేయలేదు. కాకపోతే ఏమంటే కేసీఆర్ గారు మాకు లాక్డౌన్ లో నిలబడ్డారు, కాకపోతే కొన్ని కారణాల రీత్యా మేము అసెంబ్లీలో అనేది మేము తప్పు పని చేసాము, సో బీఆర్ఎస్ కి పట్టం కట్టమని చెప్పారు సార్. బీజేపీకి అయితే సైలెంట్ ఓటింగ్ అనేది లేదు సార్. సైలెంట్ ఓటింగ్ అనేది 100% కరెక్ట్ గా చేస్తున్నారు సార్. బీఆర్ఎస్ ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్ గారు. చాలా కీలకమైన అంశాలు చెప్పారు. మనం చూసాం కిరణ్ గారికి సంబంధించిన సిప్యాక్ సంస్థ గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చాలా కీలకమైన సర్వేను వెల్లడించింది. అది దరిదాపు పూర్తి స్థాయిలో దాదాపు దగ్గరగా వచ్చిన ఫలితాలను ప్రతిబింబించిన పరిస్థితి స్పష్టంగా కనిపించింది. అయితే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్లో కూడా ఆ సంస్థ విస్తృతంగా సర్వే నిర్వహించిన పరిస్థితి, అనేక వర్గాలకు సంబంధించిన ప్రజల అభిప్రాయాన్ని కూడా తెలుసుకున్నామని చెప్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ 44.95% ఓట్లు సాధించే అవకాశం ఉన్నట్టు సిప్యాక్ సర్వే సంస్థ అంచనా వేస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల్లో 11 స్థానాలు బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా సిప్యాక్ సర్వే సంస్థ అంచనా వేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 27.56% ఓట్లు పోలైనట్టుగా ఆయన అంచనా వేస్తూ ఉన్నారు. ఒక స్థానం వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. బీజేపీకి సంబంధించి 26.38% ఓట్లతో 2 స్థానాలు బీజేపీకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఆయన అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది, అలాగే బీజేపీ అలాగే కాంగ్రెస్ సంబంధించిన పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది కూడా పూర్తిగా ఆయన మరి కాసేపట్లో పూర్తి వివరాలను కూడా వెల్లడించే అవకాశం ఉన్నట్టు చెప్తా